పిల్లరా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను మనం గడిచిన దినంలో ధ్యానం చేసి ఉన్నాం. అందులో ముఖ్యంగా దేవాలయపు కట్టడాలను శిష్యులు చూపించి మాట్లాడినప్పుడు ప్రభు వాటి విషయమైనటువంటి భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అనేటటువంటి విషయం ప్రభు చెప్పటం అనేది చూసాం. ఈ సమయంలో 24వ అధ్యాయము 3వ వచనం నుండి 8వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలను ధ్యానాంశాలుగా నేర్చుకుందాం. ఇవి 2 రకాలైనటువంటి నాశనాల గురించి శిష్యులు అడిగినటువంటి ప్రశ్నకు ప్రభు ఇచ్చినటువంటి జవాబులు మనకు కనబడతాయి. 2 విధాలైన నాశనాలు అంటే క్రీస్తకం 70లో యెరూషలేం మీద దాడి జరిగినటువంటి సందర్భం ఒకటి. రెండవది యుగాంతం లేదా యేసు ప్రభుల వారి రెండవ రాకడకు సంబంధించిన విషయాలు. రెండింటిని గురించి శిష్యులు అడిగినటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. ఒకసారి చూద్దాం. 3వ వచనం చూడగలిగితే, ఆయన ఒలీవ కొండ మీద కూర్చుండి ఉండినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికిని సూచనలేవి మాతో చెప్పుమనగా. ఇక్కడ ఇవి ఎప్పుడు జరుగుతాయి అని, ఇవి అన్న దగ్గరే మనకు ఒక ప్లూరల్ బహువచనం కనబడుతుంది. అంటే రెండింటి గురించి అడిగారు వాళ్ళు. అంటే యెరూషలేము రాయి మీద రాయి నిలవకుండా పడదోయబడుతుంది అని చెప్పినటువంటి విషయము ప్లస్ రాకడకు సంబంధించిన విషయం, రెండింటిని గురించి అడిగారు ప్రభు. ఈ అడిగిన వాళ్ళు ఎవరు? అసలు ఈ ఒలీవ కొండ అనేది ఎక్కడ ఉంది అన్న స్పష్టత మనకు మత్తయి సువార్తలో కనబడదు, కానీ మార్కు సువార్తలో చెప్పబడింది. అది ఏమని చెప్పబడిందో కొన్ని విషయాలు మనం చూద్దాం. 13వ అధ్యాయం మార్కు సువార్త. మార్కు సువార్త 13వ అధ్యాయము 3వ వచనం. ఒక చదవండి, చదివిన తర్వాత డిఫరెన్స్ ఏముందో దాని విషయం కూడా మీరు చెప్పండి. మార్కు సువార్త 13వ అధ్యాయం 3వ వచనం చదవండి అక్క. ఆయన దేవాలయము ఎదుట ఒలీవ కొండ మీద కూర్చుని ఉండగా పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ అనువారు ఆయనను చూచి, ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నీ నెరవేరుబోవు కాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంతమందు అడుగగా. చూడండి, ఈ మాటలు చదివిన తర్వాత మనకు మత్తయి సువార్తలో లేనిదేంటి, మార్కు సువార్తలో ఉన్నదేంటి గమనించిన వాళ్ళు చెప్పండి. ఇక్కడ శిష్యులు అన్నారనా, ఇక్కడ పేర్లతో సహా ఉందినా? వెరీ గుడ్ అక్క, వెరీ గుడ్. ఎంతమంది అని ఉంది చూడండి. నలుగురు ఉన్నారు. నలుగురు పేర్లు ఉన్నాయి. అందులో కూడా వాళ్ళు ఇద్దరు బ్రదర్స్. పేతురు, ఆంద్రేయ గారు అన్నదమ్ములు, యాకోబు, యోహాన్లు అన్నదమ్ములు. వీళ్ళ నలుగురిలో ఒక సామ్యం ఉంది. వీళ్ళ నలుగురిలోనూ ఒక సామ్యం ఉంది. అదేంటంటే నలుగురు చేపలు పట్టేవాళ్ళు. మరొక పోలిక ఏమిటంటే యేసు ప్రభుల వారు తనకు శిష్యులుగా ఉన్నటకు మొదటగా పిలువబడ్డవాళ్ళు. వాళ్ళ గురించి మనం ఆలోచన చేస్తే పేతురు, ఆంద్రేయ గారు, అలాగే యోహాన్ గారు, యాకోబు గారు, వీళ్ళు నలుగురు చేపలు పట్టేవాళ్ళు. మొదటగా శిష్యరికానికి పిలువబడిన వాళ్ళు కూడా వీళ్ళే. ఈ నలుగురిలో కూడా ముగ్గురు చాలా దగ్గరి శిష్యులు యేసు ప్రభుల వారు. ఆ ముగ్గురు ఎవరు అంటే పేతురు గారు, యాకోబు గారు, యోహాన్ గారు. ఇవి మనం ప్రాథమికంగా తెలుసుకోవాల్సింది. ఇంకా ఏమన్నా చెప్పండి. మార్కులో ఆ దేవాలయం ఎదుట అని ఉందన్నా. వెరీ గుడ్. దేవాలయం అసలు ఒలీవ కొండ ఎక్కడ ఉంది అని అంటే దేవాలయానికి ఎదురుగా ఉంది. దేవాలయము పడమడి తట్టున ఉండేదండి. తూర్పు తట్టున ఒలీవ కొండ ఉంది. తూర్పు భాగంలో ఉన్నటువంటి ఒలీవ కొండ, ఆ కొండ మీద ఆయన ఎక్కి కూర్చోనటం, అక్కడి నుంచి ఇచ్చిన సందేశం గనక
ఈ ఈ యొక్క మెసేజ్‌కి లేదంటే ఈ ప్రసంగానికి ఒలీవ కొండ ప్రసంగం అని కూడా పేరుందట. ఒలీవ కొండ ప్రసంగం అని. సో, అక్కడికొచ్చి ప్రభు కూర్చున్నప్పుడు శిష్యులకున్నటువంటి దగ్గరి బంధాన్ని బట్టి యేసు ప్రభుల వారితో మరింత స్పష్టంగా ప్రభువు చెప్పినటువంటి ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో తెలుసు నాశనానికి సంబంధించి, అలాగే యేసు ప్రభుల వారి యొక్క రెండవ రాకడకు సంబంధించినటువంటి విషయాలు చాలా అడగటం అనేది జరిగింది వాళ్ళు. ఇకపోతే యేసు ప్రభుల వారు చెప్పినటువంటి జవాబులు చాలా జాగ్రత్తగా మనం ధ్యానం చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 4వ వచనంలో యేసు ప్రభుల వారు మాట్లాడుతూ చెప్పినటువంటి మాట. యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన విషయం ఏంటంటే, వాళ్ళు చాలా కఠోరమైనటువంటి పరిస్థితుల మధ్య ఎప్పటికీ ఎవరూ తెలుసుకోలేని గొప్ప సంగతులు అపోస్తలులు తెలుసుకున్నారు యేసు ప్రభుల వారి దగ్గర. ఆయన శిష్యరికంలో రాటుదేలినటువంటి వాళ్ళు, ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చినటువంటి వాళ్ళు, పరలోక రాజ్య మర్మములు ఎరిగినటువంటి వాళ్ళు, ఎంతో త్యాగధనులు వాళ్ళు, ఆదర్శప్రాయులు, ఎందరికో తెలియని సంగతులన్నీ కూడా ప్రభు ద్వారా తెలుసుకున్నటువంటి ఘనులు వాళ్ళు. అంతటి ఘనులను కూడా మోసగించే వాళ్ళు ఉంటారా? ఎవడు మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి అంటే ఏదో మీలాంటోళ్ళనో నాలాంటోళ్ళనో ఎవరన్నా మోసం చేస్తారంటే ఆశ్చర్యపడక్కర్లేదు. మనకొకటి తెలిస్తే ఒకటి తెలియదు కదా. కానీ అన్నీ తెలిసినటువంటి వాళ్ళను కూడా మోసగించే వాళ్ళు ఉంటారు. జాగ్రత్త. ఇది ప్రధానమైనటువంటి విషయం. ఎందుకంటే ఉపాధ్యాయుల్ని మోసగించి డబ్బు కాజేశారు అనే విషయాలు కొన్ని కొన్ని ఐటీ ఉద్యోగం చేసేటువంటి వాళ్ళని బురిడి కొట్టించి సైబర్ నేరగాళ్ళు మొత్తం అకౌంట్ ఖాళీ చేస్తారని కొన్ని మనం వింటూ ఉంటాం. అరే ఇదేంటరా బాబు, అందరికీ విద్యా బుద్ధులు నేర్పుతున్నటువంటి వాళ్ళకు కూడా టోకరా వేస్తారా? వాళ్ళు కూడా మోసపోతారు కొన్ని సందర్భాల్లో. మనం కూడా ఎన్నో సందర్భాల్లో అన్ని తెలిసిన వాళ్ళం అనుకుని తప్పులో కాలేసినటువంటి పరిస్థితులు, మోసపోయిన పరిస్థితులు ఉండొచ్చు. మోసగుంచేవాడు, మోసపోయేవాడు, ఈ 2 రకాలైనటువంటి వ్యక్తులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా ఉంటారు. యేసు ప్రభుల వారు ఎస్పెషల్లీ చెప్తూ, ఓ మనిషి ఎందుకొరకు గుడ్డిగా ఒకరి మీద ఆధారపడతారంటే గుర్తుపెట్టుకోండి, భవిష్యత్తు విషయమైనటువంటి అస్పష్టతతో. అంటే మంచి భవిష్యత్తు ఉండాలి, భవిష్యత్ దిశానిర్దేశం కావాలి మాకు అన్నటువంటి వ్యక్తులు ఫలానా వాళ్ళను ఆశ్రయిస్తే మాకు బాగా ఉంటుంది, మాకు భవిష్యత్తు బాగుంటుంది అన్నటువంటి ఆలోచన చేయటం అనేది జరుగుతుంది. రేపు ఎవరో ఒకరు మన భవిష్యత్తు కొరకు ఏవో కొన్ని చెప్తే అవి గుడ్డిగా నమ్మేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఎగ్జాంపుల్కి మనకు తెలుసు, అప్పుడప్పుడు చిలక దోషం చెప్పేవాళ్ళు, తర్వాత వచ్చేసి సోది చెప్తామని వచ్చేవాళ్ళు, ఇలాంటి ఈ కోయలోళ్ళు, కొండదొరలు అనేటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. వచ్చినప్పుడు మాంత్రికులు లాంటి వాళ్ళు కొన్ని మాటలు చెప్తారు. మీతో కూడా నేను చాలాసార్లు చెప్పి ఉంటాను. వాళ్ళు మన దగ్గరకు వచ్చేటప్పుడు మనిషిని బాగా చదువుతారు. వాళ్ళు చదువులు లోక సంబంధమైన చదువులు చదవకపోయినా మనిషిని బాగా చదువుతారు. ఆ చదివినటువంటి వాళ్ళు మొట్టమొదటిగా 3 ప్రధానమైనటువంటి విషయాలు చెప్తారు. అందులో మొట్టమొదటి విషయం ఏంటంటే, మనం ఎక్కడ ఫిదా అయిపోతామంటే ఎక్కడైనా మన భవిష్యత్తు కోసం. వాడు ముగ్గులో దింపటానికి, మన దగ్గర ఉన్నటువంటి దాన్ని దోచుకోవటానికి చెప్పేటువంటి విషయం. మీరు చాలా మంచోళ్ళండి అంట. మీరు కావాలంటే ఎవరన్నా వచ్చినప్పుడు అట్లాంటి వాళ్ళు
జ్యోతిషం చెప్పేటటువంటి వాళ్ళు, జాతకం చెప్తామని వచ్చేటువంటి వాళ్ళు, భవిష్యత్తు చెప్తామని చెప్పేవాళ్ళు. ఆహ్, ఎప్పుడన్నా వాళ్ళు మాట్లాడే మాటలు మీరు గమనించి చూడండి. మీరు చాలా మంచోళ్ళంటారు. ఛీ! పనికిరానోడా, పనికిమాలినదానా, ఎంత దుర్మార్గురాలో తెలుసా నువ్వు? ఎంత దుర్మార్గుడో తెలుసా నువ్వు? అని అనరు. వాళ్ళు పొరపాటున కూడా అనరు. వాళ్ళు అనే మాట మొట్టమొదటి మాట మీరు చాలా మంచోళ్ళండి. ఈ మాటకే ఫ్లాట్ అయిపోతాం. సగం ఫ్లాట్ అయిపోయేది అక్కడే. నెక్స్ట్ ఏం చెప్తారంటే, మీరు ఎవరినైనా నమ్ముతారండి. ఎవరినైనా గుడ్డిగా నమ్మేస్తారండి. ఎందుకంటే వీడిని నమ్మాలి కదా ఇప్పుడు. ముందు ఈ దుర్మార్గుడిని వీడిని నమ్మాలి కదా! కాబట్టి మీరు ఎవరినైనా ఇట్టే నమ్మేస్తారండి. మూడవ విషయం, మీరు ఎవరినైతే గట్టిగా నమ్మినారో వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారండి. అంటే ఈడు మోసం చేస్తాడు. ఈ మాటలు చెప్పగానే మనకన్నీ లైట్లు వెలుగుతూ ఉంటాయి. అవును. అవును. నిజమే. 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 నేను ఎవరినైనా నమ్మేస్తాను. వాడు మోసం చేసాడు, వీడు మోసం చేసాడు, ఆమె మోసం చేసింది, ఏం మోసం చేసింది అని అన్నీ మనకు స్ట్రైక్ అవుతూ ఉంటాయి. ఎందుకు ఈ మాటలు చెప్తారంటే ప్రపంచంలో ఈ పరిస్థితులకు అతీతులు ఎవరు లేరు. మీరు చాలా మంచోళ్ళు అంటే ఫిదా కానోళ్ళు ఎవరు లేరు. మీరు అందరిని నమ్మేస్తారనంటే అవును కదా! నేను ఎంత అమాయకుడినో, అమాయకురాలని అనుకునే వాళ్ళుంటారు. ఎవరైతే నమ్ముతారో వాళ్ళే నిన్ను మోసం చేస్తారు. మరి ఇది తప్పించుకోవాలంటే ఇదిగో ఈ విధంగా చేయాలని అప్పుడు మొదలు పెడతాడు ఇక లాబియింగ్. అంటే వాడినెందుకు నమ్ముతాం మనం అంటే వాడు మన భవిష్యత్తు విషయమే మనం ప్రశ్నార్థకంగా ఉన్నాం. తెలుసుకోవాలనే కుతూహలం ఎప్పటికీ ఉంటది. సీరియల్ చూసే వాళ్ళకు మనం అనుకుంటూ ఉంటాం కానీ ఎందుకబ్బా అంత అడిక్షన్ అంటే యెస్ అక్కడ ఒక అడిక్షన్ ఫ్యాక్టర్ ఒకటి పనిచేస్తది ఎప్పుడైనా. ప్రతి సీరియల్‌లో పనిచేసేది అదే. ఏంటది అనంటే మంచి సస్పెన్స్‌తో సీరియల్ ఆ ఎపిసోడ్‌ని వాడు క్లోజ్ చేస్తాడు. అది ఏం జరిగిందో చూద్దాం, తెలుసుకుందాం అన్న ఉత్సుకతతో నెక్స్ట్ ఎపిసోడ్‌కెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ ఎపిసోడ్‌లో గూడా ఏదో ఒక ట్విస్ట్ పెట్టి క్లోజ్ చేస్తాడు. అలా వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. ఏం జరుగుతుందో, ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనే ఉద్దేశం. మనం గూడా 2025 కోసం ఎదురు చూసాము ఎందుకనంటే ఈ సంవత్సరం ఎట్లా ఉండబోతుంది. రేపు 26కి కూడా ఎదురు చూస్తాం. ఎందుకంటే ఈ సంవత్సరం ఎలా ముందు మీద అంటే మెరుగ్గా ఉంటదా? లేకపోతే ఇంకా దరిద్రంగా ఉంటదా? ఏంటి పరిస్థితి అనే ఆలోచనలో ఉంటాం. ప్రభువుల వారు ఎవరు మిమ్మల్ని మోసగించకుండా చూసుకోనంటే మీ భవిష్యత్తు కోసం మీ దగ్గరికి చాలా మందొస్తారు. మీ భవిష్యత్తు బాగు చేస్తా అని చెప్పేవాళ్ళు కొంతమందొస్తారు. మీ భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి, క్లియర్ చేసి మిమ్మల్ని అద్భుతమైన గొప్పోళ్ళుగా తయారు చేస్తాం, మార్చేస్తా అని చెప్పేవాళ్ళు. యెస్. ఈ మధ్య కాలంలో పేర్లు మార్పులు చెందించుకునే వాళ్ళని చూసాం కదా మనం. పేరు మొబైల్ నంబర్‌లో గూడా ఈ న్యూమరాలజీ అని నంబర్స్‌లో ఆ డిఫరెన్సెస్ ఆ చివరి నంబరు, చివరి ఆ డిజిటో, మిడిల్ డిజిటో, ఫస్ట్ డిజిటో ఏమన్నా ఇట్లా ఉంటే వాళ్ళు పలానా, పలానా అని చెప్పటం. ఎన్నెన్నో మనం చూస్తూ ఉంటాం. పేరు మార్చుకుంటే బాగుంటుంది భవిష్యత్తని, సెల్ నంబర్‌లు మార్చుకుంటే ఈ విధంగా నంబర్‌లు తీసుకుంటే మంచిదని ఎన్నో చెప్తూ ఉంటారు. అదంతా దేనికోసం అంటే మన భవిష్యత్తు బాగుండాలి. భవిష్యత్తు బాగుండాలి. యేసుప్రభుల వారిని శిష్యులు గూడా భవిష్యత్తు కోసం అడిగారు. ఆ భవిష్యత్తు కోసం అనేటటువంటి ఏదైతే మనకు వీక్ పాయింట్ ఉందో దాని మీదే పడతారు. మన భవిష్యత్తు కోసం వచ్చేటటువంటి వాళ్ళు చెప్తామని వచ్చేవాళ్ళు మోసపరచడానికి అవకాశం ఉంటది. అలా వచ్చేవాళ్ళు గూడా ఎలా వస్తారంటే, దొంగ ఎప్పుడు దొంగను నేనని రాడు. మోసగాడెప్పుడు నేను మోసగిస్తున్నాను అని రాడు మన మధ్యకు. ఎలా వస్తారు? అది కూడా చెప్పాడు ప్రభు. 5వ వచనంలో అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరుస్తారు. నేనే యేసుప్రభుని, నేనే మెస్సీయని, నేనే మోషే వంటి ప్రవక్తని, నేనే దైవ కుమారుణ్ణి అని చెప్పే మన మధ్యకు వస్తారంట. ఎందుకు వాళ్ళొస్తారంటే ప్రభువుల వారు వెళ్ళిపోతారు గదా! యేసు ప్రభుల వారు వెళ్ళిపోతారు. తరువాత పోతూ కూడా నేను తొందరగా తిరిగొస్తాను అనంటాడు శిష్యులతో కూడా
ఆకాశంలో మీరు చూస్తున్నారు కదా! మేఘారూఢుడై వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడు యేసుప్రభుల వారు అలా తిరిగొస్తాడు అనేటువంటి విషయాలు వీళ్ళ మైండ్‌లోకి వెళ్ళిపోయాయి. శిష్యుల మైండ్‌లోకి వెళ్ళిపోయాయి. మిగిలినటువంటి శిష్యులు కాబోతున్న వాళ్ళకి కూడా శిష్యులు అదే చెప్పారు. మన ప్రభువు మరల వస్తాడు రెండో రాకడలో. మనకు మనకున్నటువంటి సంకటాలు, ఇరుకులు, ఇబ్బందులన్నీ తీసుకెళ్ళేసి క్లియర్ చేసేసి పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు మనల్ని. అనేటువంటి విషయాల మీద వాళ్ళున్నారు. కాబట్టి ఈ మధ్యలో నేను వస్తానని ప్రభు వెళ్ళిపోతాడు గనక, వస్తాను అని వెళ్ళిపోయాడు కాబట్టి, ఇప్పుడు ఆ మాట చెప్పింది నేనే. ఇప్పుడు నేనొచ్చాను. నన్ను మీరు నమ్మండి. నాకు అంతా సమర్పణ చేసేయండి అనేటటువంటి విషయాలు ఇప్పటికీనండి. హైదరాబాద్‌లో ఒక లేడీ బయలుదేరింది ఈ మధ్య కాలం. నేనే యేసు ప్రభుని. ఆమె ప్రవచనాలు చెప్తుంది. అవన్నీ చూసినప్పుడు మనకి ఎట్లా అనిపిస్తదంటే, మన మైండ్ సెట్ కూడా ఎట్లా ఉంటదంటే, ఎప్పుడు ఈ బైబిల్ స్టడీ ఏంటి? వచనం, ఈ పుస్తకాలు, అధ్యాయాలు ధ్యానించటం ఏంటి? మరలా ప్రశ్నలేంటి? అక్కడికి పోవటం ఏంటి? ఇక్కడికి పోవటం ఏంటి? ఆ లింకులేంటి? ఈ లింకులేంటి? ఇదంతా మనకు బాలేదు. బోర్‌డమ్ ఇది. మరి ఏది బావుంటది? ఏదో ఒకటి జిమ్మిక్కు విషయంగా ఉండగలగాలి. ఆమె కూర్చొని ప్రవచిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో నేనే యేసు ప్రభువునని చెప్పుకుంటుంది. నేనే క్రీస్తునని చెప్పుకుంటుంది. బ్రన్‌హమ్ అనేటువంటి ఆయన మనకందరికి తెలుసు. నేను సెకండ్ కమింగ్‌కు వచ్చినటువంటి యేసు ప్రభు రెండో రాకడ నాదే అని కూడా చెప్పుకోవటం జరిగింది. ఎంతమందిని చూస్తుంటాం. కాబట్టి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసం చేస్తారు. వెళ్ళిపోయాడు గదా ప్రభువు. వెళ్ళిపోయిన ప్రభువు తిరిగి వచ్చినటువంటి పరిస్థితి మన మధ్య ఉంటాడన్నటువంటి పరిస్థితిలో ఆహ్, ఎవరన్నా మన మధ్య లేకుండా దూరంగా పోయినటువంటి వ్యక్తులు కొంతకాలం తర్వాత వేరే రూపంతో మనకొచ్చినా గూడా మనం చాలా సంతోషపడతాం. ఏమనంటే పోయినోళ్ళు తిరిగొచ్చారులే చాలన్నట్టు. అంటే రూపం వేరేది గాకపోయినా, ఆ వ్యక్తే గాకపోయినా మన దగ్గరుండేది ఏదో ఆశించి మన దగ్గరికి వచ్చినా గూడా మనం మిగతా వాటి గురించి ఆలోచన జేయం. తిరిగొచ్చాడులే చాలనుకుంటాం. మోసగించడానికొచ్చారా? మన వాళ్ళు కాకపోయినా మన వాళ్ళని నమ్మబలకడానికి, భ్రమింపజేయటానికి, మోసగించడానికొచ్చారు. ఇవన్నీ ఏం ఆలోచన జేయం మనం. కాబట్టి వస్తారలాంటోళ్ళని చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నారు. అబద్ధ నాయకులు నాటికి, నేటికి ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. అబద్ధ క్రీస్తులంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు అభిషిక్తులు, ప్రత్యేకించబడిన వాళ్ళు, నాయకులు. దేవుడు ఏర్పరిచినటువంటి నాయకులకు క్రీస్తులు అనేటువంటి పేర్లొస్తారు. ఓకే. సో, ఇలాంటి వాళ్ళు చరిత్రలో చాలా మందొచ్చారు. మీరు చూడగలిగితే ఒకసారి గమలీయేల్ గారు మాట్లాడుతూ ఇట్లాంటి దుర్మార్గపు నాయకులు ఎలా వచ్చి సమాజం విషయంలో కొందరిని పోగు చేసుకొని వాళ్ళు అంతర్ధానం అయిపోయారనేది గూడా చెప్తాడాయన. 5వ అధ్యాయము అపోస్తలుల కార్యములు. 36, 37 వచనాలు చూద్దాం. నేను చదువుతున్నాను చూడండి. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 36, 37 వచనాలు. ఈ దినములకు మునుపు దూదా లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒకడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించును. వాడు కూడా నశించెను. వానికి లోబడిన వారందరూ చెదిరిపోయిరి. కాబట్టి దూదాల్లాంటోళ్ళు, యూదాల్లాంటోళ్ళు మేమే గొప్పోళ్ళం, మేమే క్రీస్తులం, మేమే మిమ్మల్ని ఉద్ధరించేవాళ్ళం, మేమే మిమ్మల్ని నడిపించేటటువంటి వాళ్ళం, మేమే మిమ్మల్ని విడిపించేటటువంటి వాళ్ళం అని చెప్పుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వచ్చారు గూడా ఆ రోజు ఆనాటి కాలంలో. కాబట్టి ఇలా చాలా మంది ఉన్నారు. ఏవండీ? ఎలా చెప్పుకునేటువంటి వాళ్ళున్నారు. సమరయుల మధ్య ఒకాయనొచ్చాడు. గారడీ వాడైన సీమోను. మనకు తెలుసు కదా! ఈ గారడీ వాడైన సీమోను గూడా ఏం చెప్పుకుంటున్నాడట? ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకరు.
అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 9వ వచనం. సీమోనును ఒక మనుష్యుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. చూడండి, సీమోను అనేటువంటి ఒక గారడీవాడు కూడా ఏం చెప్తున్నా అంటే, నేను ఒక గొప్పోడిని, మీరు ఆషామాషిగా వ్యక్తిని అని మీరు అనుకుంటున్నారా? నేను చాలా ఒక గొప్పవాడిని అని చెప్పుకుంటూ ప్రజలను విభ్రాంతి పరుస్తూ తన వైపు తిప్పుకుంటున్నాడు అన్నటువంటి విషయాలు. ఇలాంటి వాళ్ళు ఎంతో మంది రావటం అనేది జరిగింది. అలాగే 21వ అధ్యాయం కొద్దాం. ఇదే అపోస్తలుల కార్యములు 21వ అధ్యాయము 38వ వచనం. ఈ దినమునకు మునుపు రాజద్రోహమును రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యమునకు వెంటబెట్టుకొని పోయి ఐగుప్తుడు నీవు కావా అని అడిగెను. చూడండి, పై అధికారి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఈ దినాలకు ముందే, కొంచెం ముందే, రాజద్రోహమునకు రేపి నరహంతకులైన 4,000 మంది మనుషులను అరణ్యానికి వెంటబెట్టుకొని పోయిన ఐగుప్తీయుడు నీవు కాదా? ఐగుప్తుడు 4,000 మందిని వాడు ఇన్స్పైర్ చేశాడు. కాబట్టి అలాంటి వాళ్ళు వచ్చారు. దూదా లాంటోళ్ళు, యూదా లాంటోళ్ళు, గారడీవాడైన సీమోన్ లాంటోళ్ళు, ఇక్కడ ఒక ఐగుప్తీయుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఇలా ఎంతో మంది ఈ రెబల్స్ అలా ఈ ప్రభుత్వాన్ని మేము బాగా ప్రతిఘటిస్తాము, మిమ్మల్ని విడుదల చేస్తాము, మిమ్మల్ని స్వతంత్రులను చేస్తాము, మీరు మా దగ్గర రండి, ఇది పద్ధతి కాదు, ఇది పద్ధతి, ఈ రూట్లో మనం వెళ్దాం, సాధించుకుందాం అని మనకు స్వతంత్రం కోసం అతివాదులు, మితవాదులు, గాంధీవాదులు ఎలాగైతే ఒకరి తర్వాత ఒకరు రావటం అనేది జరిగిందో, ఇక్కడ మనం గమనించగలిగితే వీళ్ళు మనం జాగ్రత్తగా చూడగలిగితే యూదులను విముక్తి చేస్తాం. మెయిన్ యూదులందరూ కూడా రోమా బానిసత్వం కింద ఉన్నారు. ప్లస్ యేసు ప్రభువు వెళ్ళిపోయిన తర్వాత ఆయన్ను ఆశ్రయించినటువంటి శిష్యులందరూ కూడా కలవరపడే పరిస్థితులు. ఎందుకంటే యేసు ప్రభుల వారు లోకయాత్రను ముగించి వెళుతూ శిష్యులతో కూడా మాట్లాడుతూ చెప్తాడు, వాళ్ళు ఎలాగున్నారనేది ఆయనకు బాగా తెలుసు కదా, వాళ్ళు ఎలాంటి పరిస్థితిలో ఉంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయము యోహాను సువార్త. శిష్యుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయో అక్కడ ఆ టైంలో చూడగలిగితే ప్రారంభం. యోహాను సువార్త 14వ అధ్యాయము ప్రారంభం. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. ఎందుకు వాళ్ళ హృదయాలు కలవరపడుతున్నాయంటే, ప్రభు వెళ్ళిపోబోతున్నాడు, అది చెప్తున్నాడు. నేను వెళ్తున్నానయ్యా, వెళ్తున్నది ఎందుకంటే ఏదో నా పనేదో నేను చూసుకోపోవటానికి కాదు, నీకోసం స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. నేను వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించడానికి పరిశుద్ధాత్ముడు కూడా వస్తాడు. మీరు ఒంటరిగా ఉండరు బాబు, బాధపడకండి, భయపడకండి, కలవరపడకండి అని చెప్తూ ఉన్నాడు. కలవరపడే రోజులు, అటు ప్రభు లేకుండా పోయిన పరిస్థితులు, ఇటు రోమా ప్రభుత్వపు అణిచివేతలు, వీటన్నిటి మధ్య ఎవరు మమ్మల్ని విడుదల చేస్తారు, ఎవరు మా కోసం మమ్మల్ని కంఫర్ట్స్ వైపు నడిపిస్తారు, ఎవరు మాకు నాయకుడిగా ఉంటారనే శూన్యతలో దుర్మార్గుల్ని నమ్మడానికి అవకాశం ఉంది, మోసగాలను నమ్మటానికి అవకాశం. ఎందుకంటే లోకంలో కొన్ని సామెతలు ఎలా ఉంటాయంటే, ఏ చెట్టు లేని చోట ఆముదము చెట్టే మహావృక్షం అట. విన్నారా సామెత? ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అట. అసలు వాస్తవంగా ఆముదం చెట్టు చాలా చిన్నదే, కానీ అదే మహావృక్షం. ఎందుకంటే ఏ చెట్టు లేదట. ఏ దారి లేనోడికి గోదారి అన్నట్టు. అలాగా ఎవరైతే మనల్ని సరైనటువంటి దిశానిర్దేశం చేసేటటువంటి బలమైన నాయకత్వం లేని పరిస్థితుల మధ్య మనం ఎదురు చూస్తూ ఉంటాం. అటు నాయకత్వపు శూన్యతను ఫిలప్ చేసేటువంటి వాళ్ళు ఎవరండి? ఈ క్రమంలో నమ్మకూడని వాళ్ళు నమ్మేస్తాం. అది జాగ్రత్త పడాల్సింది. ప్రభు చెప్తూ అంటున్నాడు, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి.
నా పేరిటే వస్తారు, నేనే క్రీస్తునని వస్తారు, రెండవ రాకడలో వచ్చింది నేనే, ఇక జరిగిపోయిందని, ఇప్పటికీ సెకండ్ కమింగ్ అయిపోయిందని నమ్మేటువంటి బ్యాచ్ ఒకటి ఉంది, తెలుసా మీకు? యేసుప్రభు రెండవ రాకడ ఎప్పుడో జరిగిపోయింది అనేటటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎవరన్నా విన్నారా మీరు ఎవరన్నా? వినలేదునా. వాళ్ళని ప్రెటరిస్టులు అంటారండి. ప్రెటరిస్టులు అని అంటే ఆల్రెడీ వాళ్ళ వాళ్ళ యొక్క విశ్వాసం అంతా ఏంటంటే యేసుప్రభు రెండవ రాకడ క్రీస్తు శకం 70లోనే జరిగిపోయింది అని రకరకాలైనటువంటి వాదనలు చేస్తూ ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళని ప్రెటరిస్టులు అంటారు. సరే, వాటి గురించి కాదు కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే 6వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 6వ వచనం చూడగలిగితే, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారములను గూర్చి వినబోదురు. మీరు కలవరపడకుండా చూచుకొనుడి, ఇవి జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదు అన్నాడు. యుద్ధాలు అనేటటువంటిది, యుద్ధ సమాచారాలు అనేటువంటివి మనుషుల్ని మనల్ని ఎంతగానో కలవరపరుస్తాయి. ఎందుకంటే అటు తిరిగి ఇటు తిరిగి ఎక్కడ మన దగ్గరికి ఎక్కడో దూరంగా జరిగినా, రెండు దేశాలు కొట్టుకుంటూ ఉన్నా మన వైపు భయం ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ మన దగ్గరికి ఎట్లా మరలా దారితీస్తాయో, మన వైపు కూడా మన కొంపలు అంటుకునే పరిస్థితి కూడా దారితీస్తాయో అని భయపడిపోతూ ఉంటాం. ఈవెన్ ఇప్పటికీ యుద్ధం అనేటటువంటిది ఏ దేశాల్లో జరిగినా కూడా దాని తాలూకు ప్రభావం ప్రపంచ దేశాలన్నీ అనుభవిస్తాయి. ఎందుకనంటే ఆ నష్టాన్ని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధాలు జరిగిన తర్వాత వెంటనే మీరు గమనించండి, రేట్లు పెరిగిపోతాయి. పరిస్థితి రేట్లు ఎందుకు పెరిగిపోతాయంటే ఆయా దేశాల ద్వారా ఉండేటువంటి ఉత్పత్తులు మన దగ్గరకు రావు. అవి రావటానికి సంబంధించి ఒకవేళ వచ్చినా తక్కువ వస్తే డిమాండ్ ఎక్కువ ఉంటుంది, కాబట్టి రేట్లు పెరిగిపోతాయి. ఇలా నష్టం వలన, అదే యుద్ధం వలన అనేక రకమైనటువంటి నష్టాలు ఉంటాయి. మన వరకు ఆ యుద్ధం ప్రభావం, ఆ యుద్ధంలో మనలాంటి వాళ్ళు పాల్పంపులు పొందకపోయినా దాని ప్రభావం మాత్రం ఏదో ఒక రూపాన మన మీద పడడం అనేది జరుగుతుంది. అందుకే యుద్ధం జరుగుతుంది, వస్తుంది అంటే చాలా మందిని కలవరపడతాం, బాధపడతాం. అది తొందరగా వీగిపోవాలని మనం ప్రార్థన చేస్తాం. ఇవన్నీ చేస్తాం మనం. ఎందుకంటే యుద్ధ సమాచారాలు మీరు వింటారు. ఇప్పటికీ నెక్స్ట్ థర్డ్ వరల్డ్ వార్, ప్రపంచ యుద్ధం, 3వ ప్రపంచ యుద్ధం కూడా రాబోతుంది అన్నటువంటి వార్తలు వింటున్నప్పుడే మొదటి ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టం, రెండవ ప్రపంచ యుద్ధంలో జరిగిన నష్టం, ఇప్పుడు కూడా రెండు దేశాల మధ్య జరుగుతున్నటువంటి యుద్ధాల తాలూకు నష్టాలు, నాశనాలు, కీడులు, ఇవన్నీ కూడా మనం విన్నప్పుడు చాలా కరవలు పడిపోతాం, బాధపడిపోతాం, కృంగిపోతాం. ప్రభులు వారు ఏం చెప్తున్నారంటే ఇలాంటివి లోకానికి కొత్త కాదు, ఇవి జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ యుద్ధాలు జరిగినప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, మొదటి ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు కూడా అయిపోయింది, ఈ దెబ్బతో ప్రపంచం అంతా మటాష్ క్లోజ్ అయిపోతుంది అని అనుకుని ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు అలాగే అనుకున్నారు. రేపు 3వ ప్రపంచ యుద్ధంలో కూడా అలాగే అనుకుంటూ ఉంటారు. కానీ యుద్ధాలు జరిగినంత మాత్రం చేత లోకానికి అంతమైపోయే పరిస్థితి కాదు. లోకం అంతం అవ్వాలంటే దేవుడి దగ్గర లెక్కలున్నాయి. లోకం అంతం కావటానికి, యేసుప్రభు రెండవ రాకడ జరగడానికి దేవుడి దగ్గర కొన్ని లెక్కలున్నాయి. ఏమంటే దానికి సంబంధించి ఎవరికైనా ఐడియా ఉందా? ఎప్పుడు యేసుప్రభు వస్తారు? యేసుప్రభుల వారు సువార్త ప్రకటింపబడినప్పుడు వస్తాడు. రైట్. అందరూ ఇక్కడే ఆగుతారండి. అందరూ కూడా ఇక్కడే అవుతారు. మిగతా వాళ్ళకి ఏమన్నా తెలుసండి? సహవాసులు పూర్తయ్యే వరకు అని అనుకుంటున్నాను. ఈ 2 రకాల కారణాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై ప్రకటించబడినటువంటి పరిస్థితి అనంటే అది ఇదొక్కటి రీజనే అనుకుంటే మనకు ఆల్రెడీ మొదటి శతాబ్ద కాలంలోనే సువార్త జరిగిపోయింది. సకల జనులకు సాక్షార్థమై
ఆకాశం క్రింద ఉన్నటువంటి ప్రతి జనానికి కూడా సువార్త అందించబడింది. ఎలా చెప్తారు మనం? అంటే ఒకసారి కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. అదేంటో ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయము 23వ వచనం. మొదటి అధ్యాయం 23వ వచనం. ఒకటి చదవండి. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టియు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ చాలా సువార్త అందులో మనకు ఏమని రాయబడిందండి? సువార్త ఏమైందట? సువార్త ఏమైందట అండి? ప్రకటింపబడింది. ఎక్కడెక్కడ ప్రకటించబడిందని ఉందండి? సమస్త సృష్టికి. ఇంకా క్లారిటీ. సమస్త సృష్టికి ముందు మాట ఆకాశం కింద ఉన్న ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటించబడింది. మరి అప్పుడే ప్రకటించబడుతుంటే పడి ఉంటే అప్పుడు రావాలి కదా యేసుప్రభు అక్కడ. అప్పుడే యుగాంతం జరగాలి కదా. మనకు తెలిసింది అది ఒక్కటి మాత్రమే. వాస్తవం ఏంటంటే దాంతో పాటుగా మరొకటి కూడా జరగాలి. అదేంటి అని అంటే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో 11వ వచనం. 10వ వచనం 9వ వచనం చూద్దాం. 9వ ఆయన వచనం 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠము క్రింద చూచితిని. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రంలో వారిలో ప్రతి వానికి ఇయ్యబడిను. మరియు వారి వలనే చంపబడబోవు వారి సహదాసుల యొక్కయు సహోదరుల యొక్కయు లెక్క పూర్తియగు వరకు ఇంకా కొంచెము కాలము విశ్రమింపవలనని వారితో చెప్పబడెను. ఇప్పుడు దీంట్లో మనకేమర్థమైంది చెప్పండి? ప్రభువా రాకడా అదే మొత్తం లోకాన్ని అంతా కూడా ఎందుకు నాశనం చేయలేదు, నువ్వు తీర్పు ఎందుకు తీర్చట్లేదు, ప్రభు రెండో రాకడ ఎందుకు తీసుకురావట్లేదు అని తండ్రి అయిన దేవుణ్ణి అడుగుతూ ఉంటే హతసాక్షులు దేవుడు చెప్తున్న మాట ఏమని? సహదాసులు సహోదరుల లెక్క ఇంకా పూర్తి అవ్వలేదని చెప్తున్నాను. అంటే నీతిమంతులు ఎవరైతే ఇంకా చావబోతున్నారో వాళ్ళు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు నాయన. దానికి ఒక లెక్క ఉంది. అది క్లియర్ అయ్యేంత వరకు అంతం జరగదు అని చెప్పారు. ఓకే రైట్. ఇదొక్కటే సరిపోద్దా? మరి ఇది కూడా ఫుల్ ప్లెజ్డ్ కాదండి. ఇదొక్కటే పూర్తి, దీంతోనే పూర్తి అవ్వదు. ఇంకోటి కూడా ఉంది. అదేంటో చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడి ఉన్నవి. ఇది చదివిన తర్వాత మీకేమైనా అర్థమైందా? చదివారు కదా. ఇంకోటి కూడా జరగాలని ఇక్కడ రాయబడింది. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో నీతిమంతుల లెక్క రావాలి, హతసాక్షులు కావాల్సిన వాళ్ళు, చంపబడే వాళ్ళు రావాల్సి ఉంది. వాళ్ళు ఏ తరంలో ఎవరెవరి గర్భాలలో ఉన్నారో వాళ్ళందరూ మళ్ళీ భూమి మీదకి వచ్చి కార్యక్రమాలన్నీ జరిగించాల్సిన పరిస్థితి ఉంది. అప్పటిదాకా మీరు విశ్రమించాలనేది చూసాం. ఇక్కడ ఏముంది? భక్తిహీనులు కూడా రావాల్సిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరెవరి కడుపుల్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా బయటికి రావాలి. అంటే ఇటు నీతిమంతుల జాబితా లెక్క క్లియర్ అయిపోవాలి, అటు అనీతిమంతుల లెక్క క్లియర్ అయిపోవాలి. అప్పుడే ప్రభు వస్తాడు. ఇది ఎంత ఉందో ఏమై ఉందో అనేది మీకు తెలియదు, నాకు తెలియదు. అందుకే ప్రభులు వారు ఏమంటాడంటే
ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి ఏ మనుష్యుడును ఎరుగడు. పరలోకమందలి దూతలైనను, కుమారుడైనను ఎరుగరు అని చెప్తాడు. ఎందుకనంటే ఆ లెక్క ఎంత ఉందో ఒక్క తండ్రైన దేవుడికి తెలుసు. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అంతం విషయమై ఆందోళన వద్దు. మన అంతం కోసం సిద్ధపడాలి. అంతము చనిపోయే సమయంకంతా విశ్వాసము గలవారే మృతి నొందిరి అని రాయబడిందే. ఆ ట్యాగ్ లైన్ మన అంతానికి లోపే మనం సంపాదించుకోవాలి. రైట్, ఇంకా చూద్దాం. 24వ అధ్యాయం కొద్దాం. 24వ అధ్యాయం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అసలు యుద్ధాలు అనేటివి ఎందుకు జరుగుతాయి? యుద్ధాలు ఎందుకు జరుగుతాయండి? బైబిల్‌లో చాలా క్లారిటీగా దేవుడు చెప్పాడు. యుద్ధాలు జరగడానికి కారణాలు ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందండి? బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని, యుద్ధాలు దేవుడు ఎందుకు జరుగుతాయి అనేది కూడా రాయించాడు చాలా క్లారిటీగా. దురాశ రెండవ రాకడకి సూచన దగ్గరగా ఉంటుంది. సూచనే అమ్మా, ఓకే, మంచిదే. కానీ యుద్ధాలు అనేవి ఎందుకు జరుగుతాయి? దురాశ వలన అన్న. రైట్, కరెక్ట్ అమ్మా. యాకోబు రాసిన పత్రిక చూద్దాం, మనం బిబిలికల్ గా చూద్దాము. 4వ అధ్యాయము ప్రారంభ వచనం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రారంభ వచనం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే గదా. యుద్ధాలు మనిషి ఈవెన్ ఎక్కడెక్కడో ప్రపంచంలో యుద్ధాల విషయం వరకు వద్దు మనకు. మన ఇంట్లో యుద్ధం, మన ఊర్లో యుద్ధం, మన బంధువుల మధ్య యుద్ధం, మనం యుద్ధానికి దిగుతున్నాం అనుకోండి, దానికి ఖచ్చితంగా ఇదే కారణం. ఏమిటట? మీ అవయవాలలో పోరాడు మీ భోగేచ్ఛల నుండి కదా. అంటే నేను కంఫర్ట్ అవ్వాలి, నేను సుఖపడాలి అనే యావ మనిషిలో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు యుద్ధానికి తెగపడతారు. ఎస్, ఇప్పుడు యుద్ధం ఎందుకు చేయాలనుకుంటాడు ఎవడన్నా? వాడి దగ్గర ఉండేది నేను లాక్కోవాలనుకోనే కదా. ఎందుకు లాక్కోవాలనుకుంటున్నాడు? అదే భోగం, ఆ సంతోషం, ఆ హ్యాపీనెస్, దానివల్ల జరిగే ఆ భోగం కోసం మనం ఏం చేస్తున్నానంటే యుద్ధాలకైనా తెగపడుతున్నాం. ఇలా యుద్ధాలు ఎందుకు జరుగుతాయి అనేది కూడా దేవుడు క్లారిటీగా చెప్పాడు. రైట్, తర్వాత 7వ వచనం చూద్దాం. 24వ అధ్యాయము మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, జనము మీదికి జనం, రాజ్యం మీదికి రాజ్యము లేస్తుంది. అక్కడక్కడ కరువులను, భూకంపాలను కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం అన్నాడు. జనం మీదకి జనం లేయటం, రాజ్యం మీదకి రాజ్యం లేయటం, ఇవన్నీ వేదనలకు ప్రారంభం. ఈరోజు మనకు ఎన్ని రకాలైనటువంటి ఒక్కొక్క తెగల మీద తెగలు తెగబడుతున్నటువంటి పరిస్థితి మనం తెలుసు కదా. మనకు ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో మన జరిగినటువంటి పరిస్థితులు మనకు తెలుసు కదా. రెండు తెగల మధ్య జరిగినటువంటి పరిస్థితి మన దేశంలో. ఏమండి, అలా ఎన్నో రకాలైనటువంటి జనముల మీదకి జనాలు లేచినటువంటి పరిస్థితులు మనం ఎన్నో చూస్తున్నాం. ఇశ్రాయేలీల మీదకి ఎన్నో రకాలైనటువంటి జనాలు లేచారు. అలాగే ఇశ్రాయేలీలు చాలా మంది వారి మీదకి యుద్ధానికి వెళ్ళిపోవటం జరిగింది. మన దేశంతో చాలా దేశాలు యుద్ధం చేశాయి. మనం కూడా వేరే దేశాలతో యుద్ధాలు చేశాము. ఇవన్నీ మనకు తెలుసు. జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం లేచినటువంటి పరిస్థితులు నిత్యం మనం చూస్తూనే ఉన్నాం. దీంతో పాటుగా కరువులు, భూకంపాలు కూడా చూస్తున్నాం. ఇవన్నీ చూసినప్పుడు మనకేం అర్థం అవ్వాలంటే, మనిషికి మనం పలానా దేశంలో భూకంపం జరిగిందట, ఇంత జరిగిందట, ఇంత ప్రాణ నష్టం జరిగిందట, అంత జరిగిందట అని మనం విని ఒక వార్తల్లో ఒక భాగంగా విని వదిలిపెట్టేస్తున్నాం. అక్కడ భూకంపాలు చవి చూసిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, నెక్స్ట్ టైం భూకంపాలు వచ్చినప్పుడు ఎట్లా తట్టుకోవాలి, లైట్ వెయిట్‌తో ఇల్లులు కట్టుకుందాం మనం.
ఎక్కువ విలువైనవి పెట్టుకోకుండా ఉందాం. ఒకవేళ భూకంపం పెద్దగా కలిగినా గూడా మనకు ఆ కట్టడ వెదురు బద్దలతో చాలా లైట్ వెయిట్‌తో ఉన్నటువంటి వాటితో కట్టుకోవటం వల్ల ఆ కట్టడం మన మీద పడ్డా గూడా మనం బతుకుతాం అన్నటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇది వేటికి సూచనలివి? ప్రకృతిలో ఏది జరిగినా ఊరికే జరగదండి. మన దేహంలో గూడా ఏదో ఒకటి మార్పులు, చేర్పులు జరిగినా ఊరికే జరుగుతాయా? ఏదో ఒక సూచనది. ఏదో ఒకటి మనకు అలర్ట్ చేయబోతుంది. అలారం అది అలారం. ప్రపంచంలో, ప్రకృతిలో, దేహంలో జరుగుతున్న మార్పులు, చేర్పులు మనిషికి ఏవో కొన్ని నేర్పించేటటువంటి, సూచించేటటువంటి అలారాలు. ఏదో మన మొబైల్‌లోనే పెట్టుకున్నది అలారం అనుకున్నారు. ఈ యుద్ధాలు, యుద్ధ సమాచారాలు, రాజ్యం మీదకి రాజ్యం లేయటం, జనం మీదకి జనం లేయటం, కరువులు కలగటం, భూకంపాలు కలగటం ఇవన్నీ గూడా సూచనలే. అసలు కరువులెందుకొస్తాయి అని అడిగామనుకోండి లోకాన్ని. ఏం చెప్తారండి? మనకు గూడా సరే మనం ఆలోచన చేద్దాం. కరువెందుకొస్తదండి? లోకంలోనికి కరువు రావడానికి కారణం ఏమై ఉంటదంటారు? కరువు కాటకాలు రావటానికి ఇప్పుడు మనం మన దేశంలో చాలా కరువులున్నాయి గదా! బెంగుళూరు ప్రాంతంలో మెయిన్ సిటీలో హార్ట్ లాంటి భాగంలో ఇప్పటికి ఇప్పుడు ఈ సమయంలో నీటి ఎద్దడి ఉందట. అదొక కరువు. తిండి దొరకని పరిస్థితులున్నాయి చాలా దేశాల్లో, చాలా రాష్ట్రాల్లో. అది కరువు. నీళ్లు దొరకని పరిస్థితులు, తిండి దొరకని పరిస్థితులు ఒక కరువు. ఈ కరువులు రావడానికి గూడా కారణం దేవుడెప్పుడో చెప్పాడు. ఒకసారి మన చూద్దాం. పాపములు మనం వెరీ చేసే గుడ్. తప్పిదము. వెరీ గుడ్ అమ్మా. ఒకసారి యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 14వ అధ్యాయం 13వ వచనం. ఎప్పటి మాటలండి ఇవన్నీ? క్రీస్తు పూర్వం దాదాపు 700 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట. అది ఒక ప్రాంతం కోసము, ఒక జనం కోసం చెప్పిన మాటలుగా దేవుడు చెప్పే మాటలు. అంత గ్లోబల్. లోకానికి అంతటికి, ప్రపంచానికి అంతటికి ఆవశ్యకమైనటువంటి మాటలు చెప్పాడు. కరువొచ్చిందని అందరూ ఖర్చుకు సావటం గాదు దేవుడు కోరుకునేది. ఎందుకొచ్చిందో ఆలోచించండ్రా. ఎలా తప్పిపోతదో దాని గురించి ఆలోచన చేయండి. మరోసారి రాకుండా చూసుకునే పరిస్థితులు చూడండ్రా. చూద్దాం 14వ అధ్యాయము యెహెజ్కేలు గ్రంథం 13వ వచనం. చదవండి ఒకరు. నరపుత్రుడా, ఏ దేశమైతే విశ్వాసఘాతకమై నా దృష్టికి పాపము చేయునో దానికి నేను విరోధినై ప్రాణాధారము ఆహారము లేకుండా చేసి కరువు పంపించి మనుషులను పశువులను నిర్మూలము చేసేదను. ఎంత అద్భుతంగా చెప్తున్నా అంటే ఏ దేశమైతే అన్నాడు. దేవుడికి ఇప్పుడు మనం పక్క దేశంతో, చైనా దేశంతో పెట్టుకుంటే మనకు లావాదేవీలు ఉండవేమో, ఇచ్చిపుచ్చుకోవడాలు, ఎగుమతులు, దిగుమతులు ఉండవేమో, లేదంటే మనకు ఆర్థికంగా దెబ్బతింటామేమో వాణిజ్యపరంగా, లేదంటే వాళ్ళ యొక్క శత్రుత్వానికి గురవుతామేమో, యుద్ధం ప్రకటిస్తారేమో, ఈ యుద్ధంలో మనం నష్టపోతామేమో, మనం ఓడిపోతామేమో, ఈ భయాలు, ఆందోళనలు మనకుంటాయి. దేవుడు మనిషికి అధికారం ఇచ్చేవాడు, తేడా జరిగితే అధికారం తీసేసేవాడు. ప్రపంచానికి అమెరికా పెద్దన్న కావచ్చు. కానీ అమెరికాను గూడా అరక్షణంలో తీసేయాలంటే తీసేయగలిగిన సమర్థుడు దేవుడు. అందుకే ఆయన విషయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన చూస్తాడు, న్యాయం తీరుస్తాడు. ఎవరిని వదిలిపెట్టడండి ఆయన. ఎవరిని వదిలిపెట్టడు. అందుకే ఏ దేశమైతే విశ్వాసఘాతుకమై, అంటే మనం దేని విషయంలో దేవుడు తట్టుకోలేకపోతున్నాడంటే, విశ్వాసం లేకుండా ఉంటే. ఇప్పుడు మనం కుక్కకు పెడుతున్నామండి, తిండి పెడుతున్నాము, పోషిస్తున్నాము, మనకు షెల్టర్ ఇస్తున్నాము. అది విశ్వాసం లేకుండా మనల్ని గరిస్తే ఏం చేయాలనుకుంటాం మనం? ఆ కుక్కను ఏం చేయాలనుకుంటాం? వదిలేస్తాంనా ఎక్కడికైనా తీసుకెళ్ళి. ఎక్కడికైనా తీసుకెళ్ళి వదిలేసేవాళ్ళు కొందరు. ఇంకొందరు ఏం చేస్తారు చెప్పండి?
కుక్కలకి పట్టించేశారన్న. కుక్కల వాళ్ళకి పట్టించేస్తారు. ఇంకేం చేస్తారు? చంపుతారు. అంతే. వదిలేయటం అన్నా చేస్తారు. వేరే వాళ్ళకు అప్పగించరన్నా అప్పగించేస్తారు. చంపరన్నా చంపుతారు. ఇంకొక నాలుగో ఆప్షన్ కూడా ఉంటది. అదేంటంటే దీనికి ఇంత దుర్మార్గం ఎట్టొచ్చింది? పెట్టిన చెయ్యినే కొరికేటువంటి పరిస్థితి అండి. డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి దీనికి ఏమైనా చిప్ ఏమైనా పోయిందా? చిప్పు దొబ్బిందంటారు కదా! అట్లా ఏమన్నా అయిందా దీనికి? మెంటల్ ఎక్కిందా? పిచ్చి పట్టిందా? పిచ్చి కుక్క అయిందా? కొనుక్కునేటప్పుడు బానే ఉన్నది కదా! నిన్న మొన్నటిదాకా బానే ఉన్నది కదా! ఇప్పుడేమైందని చెప్పి ట్రీట్మెంట్ ఇప్పిస్తారు. ఈ ఎన్ని సార్లు ట్రీట్మెంట్ ఇప్పించినా కుదరలేదంటే ఇదిగో మిగతా ఆప్షన్‌లోకి వెళ్ళిపోతారు. అంటే విశ్వాసం కలిగి ఉండాలి గదు అనుకుంటారు. మనం గదా పెట్టింది పెంచుతున్నది మనం గదా! అరే! ఆ మాత్రం విశ్వాసం లేకపోతే ఎట్లా అంటారు. అసలు సమస్తాన్ని పెట్టింది దేవుడు గదా మనకి. మరి ఆయన యెడల విశ్వాసం లేకపోతే? ఆయన ఎప్పుడు అలాగే ఉంటాడు, చూసుకుంటూ ఉండిపోతాడు అనుకుంటే పొరపాటు. దేవుడు డెసిషన్ తీసుకున్నాడంటే అప్పుడప్పుడు చెప్తూ ఉంటారే, మా నాన్నకు కోపం రాదు. వస్తే గనక ఒక దెబ్బ కొడితే 5 వేళ్ళు ముద్రలు చెంప మీద పడతాయని. మా నాన్న కోపమొస్తే 5 వేళ్ళు మాత్రమే ముద్ర పడతాయేమో. దేవుడికి కోపమొస్తే 5 ప్రాణాలు పోతాయి. పంచ ప్రాణాలు లేకుండా పోతాయి. ఎందుకంటే ఏ దేశమైతే విశ్వాసఘాతకమే ఉంటుంది. దేవుడు కోరేది మనిషి నుంచి విశ్వాసం. విశ్వాసం అనేటటువంటిది, నమ్మిక అనేటటువంటిది ఎప్పుడైతే మనం కూడా ఎవరైనా నమ్మలేదనుకోండి, చాలా బాధవుతుందండి. మంచోళ్ళని నమ్మకపోతే, అంతా మనల్ని ప్రేమించే వాళ్ళని నమ్మకపోతే, మనకు అన్నీ చూసుకుంటున్న వాళ్ళనే మనం నమ్మకపోతే, ఎప్పుడైనా అనుకుందాం కాసేపు. మమ్మీ నువ్వు మంచిదానివి కాదేమో అని నాకనిపిస్తుంది అని అన్నారనుకోండి. కొడుకో, కూతురో. ఎట్లుంటదండి మనకి? గుండెల పైన తన్నినట్టు ఉంటాదన్న. నువ్వు మంచోడివి కాదేమో డాడీ అంటే చాలా బాధేస్తది. దేవుడిని అసలు పట్టించుకోకుండా ఉండిపోతే. దేవుడు ఎందుకొరకురా నాకు ఈ ప్రకృతిని చేశాడు? నాకెందుకు ఈ దేహం ఇచ్చాడు? ఎందుకు ఆయుష్ ఇచ్చాడు? ఎందుకు ఆయన చేతి పనుల మీద అధికారం ఇచ్చాడు? ఎందుకు తన కుమారుడిని పంపించేశాడు? నా స్థానంలో ఎందుకు బలిపెట్టేశాడు? ఎందుకు ఆయనకి ఎంత తపన ఎందుకు? అనేది తెలుసుకోకుండా మనం మసలుకుంటే అదే విశ్వాసఘాతకం. అది దేవుడు తట్టుకోలేడు. అప్పుడు చేస్తాడు దేవుడు. ఏం చేస్తాడంటే ప్రాణాధారమగు ఆహారాన్ని తీసేస్తాడు. కరువు రప్పిస్తాడు. ఎందుకనంటే అది నిండడం వల్లే కదా! ఆ కడుపు నిండటం వల్లే కదా దేవుడే గుర్తు రాకుండా పోయింది మనకి. అప్పుడు అదే కాలిస్తే అప్పుడు తెలుస్తుంది. ఏదైనా కూడా దేవుడు మన మంచి కోరే చేస్తాడండి. చేయటానికి ప్రయత్నం చేస్తాడు పిల్లలు. అటు ఈ కరువులు, భూకంపాలు, యుద్ధాలు, యుద్ధ సమాచారాలు వీటన్నిటి గురించి మీరు వినబోతారు భవిష్యత్తులో. బీ రెడీ, సిద్ధంగా ఉండండి అన్నిటికి అని చెప్తూ ప్రభువుల వారు చాలా విషయాలు చెప్తారు. 9వ వచనం నుంచి ఎన్నో మంచి మంచి విషయాలు మనం ఫ్యూచర్‌లో నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. మీరు కూడా అన్నీ వీలైతే చదువుకొని, ధ్యానించుకొని రావటానికి ప్రయత్నం చేయండి. ఓకే. ఎవరికైనా ఏమైనా సందేహాలుంటే అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి. క్లోజ్ చేసుకుందాం.